నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, ఇటీవలే భారతదేశ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం లిఖించబడింది. అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్ వంటి అగ్రరాజ్యాలు మాత్రమే ఉన్న ఒక ఎలైట్ క్లబ్లోకి ఇప్పుడు భారత్ సగర్వంగా అడుగుపెట్టింది. తమిళనాడులోని కల్పక్కల్లో ఉన్న ఒక న్యూక్లియర్ రియాక్టర్ ఇప్పుడు ప్రపంచం మొత్తం మన వైపు చూసేలా చేసింది. అసలు ఈ రియాక్టర్ ప్రత్యేకత ఏమిటి? ప్రధాని మోదీ ఎందుకు దీని దేశానికి గర్వకారణం అని పిలిచారు? మన దగ్గర ఉన్న థోరియం నిల్వలు మనల్ని ఎలా ఎనర్జీ సూపర్ పవర్గా మార్చబోతున్నాయి? మనకి ఫ్రీ కరెంట్ ఎలా వస్తుంది అన్న వివరాలన్నీ ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. తమిళనాడులోని కల్పక్కల్లో ఉన్న ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ నిన్న క్రిటికాలిటీ అంటే ఆపరేషన్ మోడ్లోకి రావడం సాధించింది. ఇది కేవలం ఒక రియాక్టర్ మాత్రమే కాదు, దశాబ్దాల తరబడి మన శాస్త్రవేత్తలు చేసిన కృషికి నిదర్శనం. ప్రధాని మోదీ గారు స్వయంగా ట్వీట్ చేస్తూ ఇది భారత అణు ప్రయాణంలో రెండో దశ అంటే సెకండ్ స్టేజ్కి నాంది అని ప్రకటించారు. ఈ రియాక్టర్ పూర్తిగా మన స్వదేశీ టెక్నాలజీతో మన ఇంజనీర్లే రూపొందించారు. సాధారణంగా న్యూక్లియర్ రియాక్టర్లలో ప్లూటోనియంతో పాటు యురేనియంని ఇంధనంగా వాడి విద్యుత్ను ఉత్పత్తి చేస్తారు. పవర్ జనరేట్ అయ్యాక ఇంధనం క్రమంగా అయిపోతుంది. కానీ ఈ బ్రీడర్ రియాక్టర్ ప్రత్యేకత ఏంటో తెలుసా? ఇది విద్యుత్తుని ఉత్పత్తి చేయడమే కాకుండా తాను వినియోగించుకున్న దానికంటే ఎక్కువ ప్లూటోనియంని తిరిగి ఉత్పత్తి చేస్తుంది. అంటే అవసరమైనదే కాకుండా ఇంకా ఎక్కువ ఇస్తుందన్నమాట. దీనివల్ల మనకు ఇంధన కొరత అనేది ఉండదు. మనం ప్రస్తుతం స్టేజ్ 2లో ఉన్నాం. మన అసలు లక్ష్యం స్టేజ్ 3. ప్రపంచంలోనే అత్యధికంగా థోరియం నిల్వలు ఉన్న దేశాల్లో భారత్ ఒకటి. ప్రపంచంలోని మొత్తం థోరియంలో దాదాపు 25% నుండి 30% మన దేశంలోనే ఉంది. యురేనియం కోసం మనం ఇతర దేశాలపై ఆధారపడుతున్నాం, కానీ థోరియం మన సొంత వనరు. స్టేజ్ 3కి చేరుకుంటే ఈ థోరియంని ఇంధనంగా మార్చుకొని కొన్ని వందల ఏళ్ల పాటు భారతదేశానికి సరిపడా కరెంట్ను మనం సొంతంగా తయారు చేసుకోవచ్చు. అప్పుడు మనం పెట్రోల్, డీజిల్ లేదా బొగ్గు వంటి వాటి కోసం ఎవరిని అడగాల్సిన పని లేదు. చూశారుగా ఫ్రెండ్స్, అత్యాధునిక అణు సాంకేతికతతో భారత్ ప్రపంచాన్ని శాసించే స్థాయికి వెళ్తోంది. థోరియం టెక్నాలజీతో భారత్ త్వరలోనే శక్తివంతమైన దేశంగా మారబోతుంది. మన శాస్త్రవేత్తల ప్రతిభకు మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. జై హింద్.